మరింత మెరుగ్గా ఉండడానికి ఇప్పుడు ఈ కేసీఆర్ పరిపాలనలో మనిషికి 6 కిలోల దొడ్డు బియ్యం ఇస్తున్నారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి మనిషికి నెలకి 7 కిలోల సన్న బియ్యం రేషన్ కింద ఇవ్వబోతున్న విషయాన్ని మనం చేస్తున్నాను. ఈ సన్న బియ్యంతో సహా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు గుర్తుంటుంది 2014 వరకు అమ్మ హస్తం కింద రేషన్ కింద మీకు ఉప్పు, పప్పు, చక్కెర, నూనె, చింతపండు, కారం, గోధుమ పిండి రకరకాలుగా 9 రకాల నిత్యావసర వస్తువులు ఇచ్చేది. చక్కెర ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత ఆపేషన్ కేవలం బియ్యం ఇస్తున్నాడు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు సన్న బియ్యంతో సహా ఉప్పు, పప్పు, చక్కెర, చింతపండు, కారం, గోధుమ పిండి, నూనె 9 రకాల వస్తువులు రేషన్ ద్వారా మీకు సన్న బియ్యం ద్వారా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతుంది. అదేవిధంగా మరో ముఖ్యమైన విషయం రేషన్ సంబంధించింది దళితులకి గిరిజనులకి మీకు రేషను సన్న బియ్యంతో సహా 9 రకాల వస్తువులు దళితులకి గిరిజనులకి రేషను పూర్తిగా ఉచితంగా ఇవ్వబోతున్న విషయాన్ని మనం చేస్తాను. మరి దళితులకి గిరిజనులకి కరెంటు ఛార్జీల భారం చాలా ఎక్కువైతున్నది, చాలా ఇబ్బంది పడుతున్నారు. దళితులకి గిరిజనులకి 200 యూనిట్ల వరకు మీ ఇండ్లకి కరెంటు 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇవ్వబోతుంది రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం మనం చేస్తాను. అదేవిధంగా మీ ఇండ్లలో పెన్షన్లు వచ్చేవారికి వృద్ధులు కానీ వితంతువులు కానీ ఒంటరి మహిళలు కానీ జాగ్రత్తగానండి. వృద్ధులు కానీ వితంతువులు కానీ ఒంటరి మహిళలు కానీ చేనేత కార్మికులు కానీ బీడీ కార్మికులు కానీ నేత కార్మికులు కానీ ఇప్పుడు నెలకి 1000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఇది ఎటు సరిపోతలేదు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో వృద్ధులకి వితంతువులకి ఒంటరి మహిళలకి చేనేత నేత బీడీ కార్మికులకి 1000 రూపాయల నుంచి 2000 రూపాయలకి పెన్షన్ పెంచబోతున్న విషయాన్ని మనం చేస్తాం. అదేవిధంగా వికలాంగులకి 1500 రూపాయల నుంచి 3000 రూపాయలకి పెన్షన్ పెంచబోతున్న రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు 65 ఏళ్ళు దాటితేనే పెన్షను. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో 58 ఏళ్ళు దాటితే 65 నుంచి తగ్గించి 58 ఏళ్ళు దాటే వారికి పెన్షన్ ఇవ్వబడుతుంది. చాలా చోట్ల చాలా మంది పెద్ద మనుషులు ముసలమ్మలు ఇక్కడ భార్యాభర్తలకి ఇద్దరికి వృద్ధాప్య పెన్షన్ వర్తించినా ఈ ప్రభుత్వంలో ఒక్కరికే ఇస్తున్నారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో భార్యాభర్తలకి ఇద్దరికి వృద్ధాప్య పెన్షన్ వర్తింపు చేస్తాం మనం చేస్తాం. ఉద్యోగస్తుల తల్లిదండ్రులకి వారికి కూడా పెన్షన్ వర్తింపు చేస్తాం మనం చేస్తాం. అక్కలారా చెల్లెల్లారా కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.